బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడినట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉత్తర జిల్లాలో భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. ఇవాళ 8 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఇక సిటీలో వాతావరణం సాధారణంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణకు మరో 3 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడినట్లు తెలిపారు అధికారులు. విదర్భ మీదుగా కదులుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉత్తర జిల్లాలో భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు వెదర్ ఆఫీసర్స్. వాయుగుండం నార్త్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తూర్పు విదర్భ దగ్గర కేంద్రీకృతమై ఉన్నది. రామగుండం నుంచి ఉత్తర దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం రాగల 12 గంటల్లో బలహీనపడడం వల్ల ఇది ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో మటుకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు కురవచ్చని తెలిపారు. మిగతా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని చెప్పారు. ఇక హైదరాబాద్లో వాతావరణం సాధారణంగా ఉంటుందని తెలిపారు. రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇక ఎల్లుండి 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో మోస్తరు వర్షాలుంటాయని అంచనా వేశారు. నిన్నటి వరకు సిటీతో పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వానలకు రోడ్లు దెబ్బతిన్నాయి. కరెంటు పోల్స్ నేలకూలి కరెంటుకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.